హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ వ్లాగ్స్. ఈరోజు నేను కిలా మైసమ్మ టెంపుల్కి వచ్చాను. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్ కొత్తపేటలో ఉంది. ఈ గుడి గురించి చెప్పాలంటే చాలా విశిష్టమైన గుడి. ఇది 450 సంవత్సరాలు గల చరిత్ర ఉంది ఈ గుడికి. ఇక్కడ స్వయంభుగా అమ్మవారు వెలిసింది. ఇది వచ్చేసి మనకి గుడి బయట ఎంట్రన్స్. ఇక్కడ మనం లోపలికి రాగానే రైట్ సైడ్లో ఆ అమ్మవారు స్వయంభుగా కోటలోనే వెలిసింది. ఇక్కడ రోజు నాగంపాము వచ్చి అమ్మవారిని స్వయంగా దర్శించుకుంటుంది. ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా విశిష్టమైన అమ్మవారు, చాలా నమ్మకమైన అమ్మవారు. ఇక్కడ అమ్మవారికి రోజు పూజలు, అభిషేకాలు జరుపుతారు. ఈ గుడి విశిష్టత ఏమిటంటే ఇక్కడ ఆడవాళ్ళే పూజారులు. ఇది కిలా మైసమ్మ ఎందుకంటారంటే ఇక్కడ కిలాలోనే అమ్మవారు వెలిసింది. రేణుక ఎల్లమ్మ తల్లి కూడా మనము పూజించుకోవచ్చు. ఇది చాలా చిన్న గుడి అయినా చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పెద్ద కోట. ఇది కులీ కుతుబ్ షా నిర్మించారు. ఇక్కడ చార్మినార్ అండ్ గోల్కొండకి స్వరంగ మార్గం ఉంది. ఇది చాలా పురాతనమైన కోట. ఇక్కడ మనం దుర్గామాతని కూడా పూజించవచ్చు. రోజు బోనాలు సమర్పిస్తారు. తరతరాలుగా 400 సంవత్సరాల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ అమ్మవారిని పూజిస్తారు. చాలా నమ్మకమైన అమ్మవారు. చాలా భక్తులు వస్తారు. చాలా పెద్ద కిలా. ఇక్కడ తీరొక్క మొక్కులు మొక్కుకుంటారు. ఆ మొక్కులు తీరినాక ఇక్కడ అమ్మవారికి మేకలు, కోడులు సమర్పిస్తారు. ఇక్కడ ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా గదులు కట్టారు. ఇక్కడ టెంట్ హౌస్ సామాన్ కూడా దొరుకుతుంది రెంట్కి. భక్తులు కోరికలు కోరుకొని ఆ కోరికలు అయ్యాక మన దేవుడికి మేకను, కోడి పుంజులను సమర్పిస్తారు. ఇక్కడ ముడుపులు కూడా సంతానం లేనివారు, అనారోగ్యం ఉన్నవారు కోరికలు కోరుకుంటారు, ముడుపులు కడతారు. తెలంగాణలో గ్రామ దేవతకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది కోరుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా అవుతున్నాయి. ఇప్పటివరకు మీరు ఎవరైనా రాకపోతే ఈ గుడికి ఖచ్చితంగా వచ్చి మీరు మీ మొక్కులు కోరుకొని మీకు ఏమైనా సమస్యలు ఉంటే అమ్మవారిని మొక్కుకోండి. ఖచ్చితంగా మీ మొక్కులు తీరుస్తుంది. మీ కోరికలు ఏమున్నా కానీ తొందరగా తీరిపోతాయి. చూస్తున్నారు కదా, చాలా పెద్ద కోట. ఇక్కడ బోనాల టైంలో చాలా ప్లేస్ కూడా దొరకదు. ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారు. ఇక్కడ టెంట్ హౌస్ సామాన్ల లిస్టు పెట్టారు. ఎవరికైనా అవసరం అయితే ఇక్కడ చూసుకోవచ్చు. కార్యాలయము కూడా ఉంది. ఇప్పటివరకు మీరు ఈ గుడికి రాకపోతే ఖచ్చితంగా వచ్చి కోరికలు కోరుకొని మొక్కులు మొక్కుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి. ఇది వచ్చేసి బయట ఎగ్జిట్. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.